ఈరోజు మనం ఆలోచించే అంశం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 కొలస్సీయులకు రాసిన పత్రిక 3:19 మనము ఆలోచన చేద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16. సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ఏం కనబడుతుందంటే సంగీతము అనే పదం కనబడుతుంది. మరొక వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. 5:19 ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మసమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు అని చెప్పేశాడు. కాబట్టి ఈనాడు చాలా మంది మీరు క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా వాయిద్యాలు లేవంటున్నారు కదా, సంగీతమే లేదంటున్నారు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 సంగీతం అనే పదం ఉంది. కాబట్టి ఆరాధనలో వాయిద్యాలు వాయించవచ్చని ఈనాడు చాలా మంది ఈ వచనాలు పట్టుకుని సంగీతం అనే పదాన్ని పట్టుకుని ఆరాధనలో క్రొత్త క్రైస్తవులైన మనము ఆరాధనలో వాయిద్యాలు వాయించవచ్చని ఈ పదాన్ని బట్టి చెప్తున్నారు చాలా మంది. ఈ పదాన్ని బట్టి కూడా చాలా మంది పొరపాటు చేసుకుని దాని యొక్క మూలార్థం వెతక్క మూల భాషకి వెళ్లకుండా సొంత ఏదైతే సేవకులు నామకార్థ బోధకులు ఏదైతే చెప్పారో దాన్ని వెంబడించేసి ఆరాధనలో వాయిద్యాలు వాయిస్తున్నారు. కానీ ఈ సంగీతం అనే పదం యొక్క పూర్తి అర్థం ఏంటి అనే దాన్ని ఈరోజు మనము ఖచ్చితంగా ఆలోచన చేయాలి. చదువు ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 ఒకరినొకటి కీర్తనలతోనూ సంగీతములతోనూ అని చెప్పేశాడు. ఈ వచనం కానీ కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 కానీ రెండిట్లో కనపడుతుంది ఏంటిది? సంగీతం అనే పదం. సంగీతం అనగా చాలా మందికి ఏమర్థం వస్తుంది అంటే మ్యూజిక్ అనే అర్థం వస్తుంది. చాలా మంది అంటే సంగీతం అంటే ఏమనుకుంటారు? మ్యూజిక్ అనుకుంటారు. అయితే సంగీతం అంటే అర్థం ఏంటంటే సంగీతం అనగా అర్థం ఏంటంటే శబ్దము. సంగీతం అనగా అర్థం శబ్దము. అంటే ఒక వస్తువు నుండి వెలువడే శబ్దాన్నే సంగీతం అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వస్తువు నుండి ఒక వస్తువును వాయిస్తే దాని ద్వారా వెలువడే శబ్దాన్ని ఏమంటారంటే సంగీతం అంటారు. మనము తెలుగు నిఘంటు పుస్తకం ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది. ఇది తెలుగు నిఘంటు పుస్తకంలోకి వెళ్తే సంగీతం అనే పదానికి అర్థం ఏంటంటే గానము లేదా శబ్దము అని అర్థాలు వస్తాయి. మీరు ఎప్పుడైనా తెలుగు నిఘంటు చూస్తే గానము లేదా శబ్దము, సంగీతం అనే పదానికి రెండు అర్థాలు. ఒకటి గానము, శబ్దం అని తెలుస్తుంది. ఇంకా వివరంగా తెలియాలంటే కనుక స్వరపేటిక లేక శబ్దపేటిక అని చెప్పొచ్చు. గానము శబ్దము ఇవి రెండు ఎలా వస్తాయంటే స్వరపేటిక లేక శబ్దపేటిక. స్వరపేటిక అంటే ఏంటి? స్వరపేటిక అంటే గొంతుక. శబ్దపేటిక అంటే ఏంటి? ఒక నిర్జీవ వస్తువుల ద్వారా వాయించే దాని నుంచి వచ్చేదాన్నే సంగీతం అంటారు. అంటే రెండు రకాలుగా వస్తుంది. గానమేమో గొంతు ద్వారా వస్తుంది, శబ్దమేమో నిర్జీవ వస్తువు అంటే ఒక వస్తువుని ప్లే చేయడం ద్వారా ఏమొస్తుంది? సంగీతం అని వస్తుంది. అంటే సంగీతం రెండు రకాలుగా వస్తుంది. ఒకటి గానం ద్వారా, జిహ్వబలం ద్వారా. రెండు దేని ద్వారా? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా సంగీతం వెలువడుతుంది. అది ఖచ్చితంగా మనకి తెలియాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో సంగీతం అనే పదానికి అర్థం తెలియకుండా చాలా మంది వాయిద్యాలు వాయించవచ్చని భావిస్తున్నారు. కానీ సంగీతమునకు వాయిద్య సంగీతమునకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ పదాన్ని పట్టుకుని చాలా మంది ఏమన్నారంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నారు. కానీ సంగీతానికి వాయిద్య సంగీతానికి చాలా తేడా ఉంది. రెండు సంగీతాలు ఇక్కడ. ఒకటి సంగీతము, రెండు వాయిద్య సంగీతం. అంటే సంగీతాల్లో రెండు రకాల సంగీతాలు ఉంటాయి. ఒకటి సంగీతము, రెండు వాయిద్య సంగీతం అని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే గమనించాలి. అయితే సంగీతములో రెండు రకాలైన సంగీతాలు ఉంటాయి. ఒకటి గాత్ర సంగీతము, రెండు వాయిద్య సంగీతము. ఒకటి గాత్ర సంగీతము, రెండు వాయిద్య సంగీతము. గాత్ర సంగీతాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వోకల్ మ్యూజిక్. వాయిద్య సంగీతాన్ని ఏమంటారంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. కాబట్టి గాత్ర సంగీతాన్ని వోకల్ మ్యూజిక్ అని,
వాయిద్య సంగీతాన్ని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అంటే ఒకటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా వస్తుంది, ఒకటి ఏంటంటే వాకల్ ద్వారా వస్తుంది. వాకల్ అనేది ఏంటంటే గాత్రము, ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే వాయిద్యం. అంటే సంగీతాల్లో 2 రకాలైన సంగీతాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే సంగీతం అనే కేవలం ఒక పదాన్ని పట్టుకుని చాలా మంది ఏం చేస్తారంటే వాయిద్యాలు వాయించవచ్చు అని మాట్లాడతారు. అయితే ఇది ఇక్కడ చెప్పిన పదము వాయిద్య సంగీతమా గాత్ర సంగీతమా అది ఖచ్చితంగా మనకు తెలియాలి. మన వారం క్రొత్త నిబంధనలో మనము క్రొత్త వాయిద్యాల అంశంలో ఎక్కువగా చాలా మంది పాటలు పాడేటప్పుడు దేన్ని ఉపయోగించారు? గాత్ర సంగీతాన్ని ఉపయోగించారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు ఏ ఫలము? జిహ్వ ఫలము. జిహ్వ అంటే అర్థం ఏంటంటే నాలుక. కాబట్టి నాలుక ద్వారా ఫలాన్ని అర్పించాలి. ఎవరిని ఒప్పుకుని అర్పించాలి? క్రీస్తువారు ఒప్పుకుని అర్పించాలి. అంటే క్రీస్తువారి ద్వారా క్రీస్తువారిని స్తుతించాలి, క్రీస్తువారి ద్వారా తండ్రిని దేవుడు స్తుతించాలి. అంటే యేసువారిని ఒప్పుకుంటూ తండ్రిని స్తుతించాలని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ స్తుతించేటప్పుడు ఏం చెప్తున్నాడు అంటే జిహ్వ ఫలాన్ని ఉపయోగించమంటున్నాడు. కాబట్టి జిహ్వ ఫలం అనేది ప్రాముఖ్యమైనది. అంటే సంగీతంలో ఒకటి గాత్ర సంగీతం అయితే రెండోది ఏంటంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లేదా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. కాబట్టి వాయిద్య సంగీతం. ఆదిమ అపోస్తులు కానీ ఆదిమ సంఘం కానీ ఏం ఉపయోగించారంటే పాటలు పాడేటప్పుడు జిహ్వని. ఇంకోటి చూద్దాము. రోమపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. నా తోడు ఎవరు తోడు? తండ్రి అయిన దేవుని తోడు. అంటే ఆయన మీద ఆయన ఒట్టేటి చెప్తుంది. ఏమంటే నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుక. ప్రతి ఇన్స్ట్రుమెంట్ అంటలేదు, ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటలేదు. ఏమన్నాడు? ప్రతి నాలుక. దాంట్లో స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. కాబట్టి పాటలు ఎవరు పాడాలంటే స్త్రీ పురుషులు ఇద్దరు పాడొచ్చు, ఎవరైనా పాడొచ్చు రక్షింపబడిన వాళ్ళు. అయితే రక్షింపబడిన వాళ్ళు పాడేటప్పుడు ఏం ఉపయోగించాలంటే నాలుగు ఉపయోగించాలి. నాలుగు దేనికి సంబంధించింది? గాత్రానికి సంబంధించింది. కాబట్టి ఆదిమ అపోస్తులు కానీ మొదటి శతాబ్దం సంఘం కానీ ఎక్కువగా దేన్ని ఉపయోగించేవారంటే పాటలకి నాలుగుని, టంగును ఉపయోగించేవారు. దీన్ని మనం ఇంకా విఫలంగా ఆలోచిద్దాం. అసలు గాత్ర సంగీతం అంటే అర్థం ఏంటి? గాత్ర సంగీతం అంటే ఏంటి? గాత్ర సంగీతం అంటే శబ్ద స్వరములు అంటారు. ఏంటి? శబ్ద స్వరములు. మీకు మ్యూజికల్ క్లాసులో చెప్తారు ఇవి శబ్ద స్వరములు. గాత్ర సంగీతం అంటే సప్త స్వరములు. సప్త స్వరములు ఏముంటాయి? స, రి, గ, మ, ప, ద, ని, స. అంటే ఇవి దేని నుంచి వస్తాయంటే మన గాత్రం ద్వారా వస్తాయి. దాన్ని ఏమంటారంటే స, రి, గ, మ, ప, ద, ని, స. సరిగమ పద ని స అనేవి సప్త స్వరాలు. ఇవి మ్యూజిక్ లో బేసిక్స్ ఏంటంటే సరిగమ పదనిసలు అంటారు. కాబట్టి సరిగమ పదనిసల్ని సప్త స్వరములు అంటారు. అయితే ఇవి ఎలా వస్తాయంటే స్వరపేటికతో వస్తాయి. ఇప్పుడు మనం సా అన్నాం, దేని ద్వారా వచ్చింది? మన నాలుక ద్వారా, మన గొంతు ద్వారా వచ్చింది. ఇవి స్వరపేటిక. మన గొంతు కూడా ఎలాంటిదంటే ఒక పేటిక లాంటిది. ఏ పేటిక అది? స్వరపేటిక. అంటే స్వరం నుంచి వస్తుంది. ఏంటంటే సప్త స్వరములు దేని నుంచి వస్తున్నాయి? స్వరపేటిక ద్వారా వచ్చేదాన్ని సరిగమ పదనిస అంటారు. దాన్ని స్వరపేటికతో కలగజేయి శబ్దమునే ఏమంటారంటే గాత్ర సంగీతము. దేని ద్వారా? స్వరపేటికతో కలగజేయు సంగీతాన్ని ఏమంటారంటే గాత్ర సంగీతం అంటారు. ఈ సప్త స్వరాల్ని దేని ద్వారా మనం పలుకుతున్నామంటే స్వరపేటిక, మన గొంతు ద్వారా పలికేదాన్నే గాత్ర సంగీతం అంటారు. ఇది గాత్ర సంగీతం యొక్క అర్థం. రెండవది ఏంటిది? వాయిద్య సంగీతము. వాయిద్య సంగీతము. వాయిద్య సంగీతం. వాయిద్య సంగీతంలో రెండు ఉంటాయి. ఏంటి అంటే ఈ సప్త స్వరములు. సప్త స్వరములు అన్నిటికీ కామన్. ఇది సప్త స్వరములు ఏంటంటే సరిగమ పద నిస. సరిగమ పద నిస.
సరిగమ పదనిసలు ఉంటాయి. ఇప్పుడు వాయిద్య సంగీతం అయితే ఇవి రెండు మార్గాల ద్వారా వస్తాయి. ఒకటి స్వరపేటిక ద్వారా మరియు నిర్జీవ వస్తువు ద్వారా కలిపి వస్తుంది. రెండు ఉపయోగిస్తారు. వాయిద్య సంగీతం తీసుకురావాలంటే ఏమేమి ఉపయోగించాలి? ఒకటి మనం పాడాలి, అది స్వరపేటిక. రెండు ఏం చేయాలంటే నిర్జీవ వస్తువుల్ని ఏం చేయాలి? ప్లే చేయాలి. నిర్జీవ వస్తువులు అనగా అర్థం ఏంటి? సితారా కానీ, హార్మోన్ కానీ, పియానో కానీ, ప్యాడ్ కానీ, ఏదైనా రకాలైన ఈ నిర్జీవ వస్తువులు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతా, మన స్వరపేటికను వాడతా రెండు కలిపి వచ్చేదాన్నే వాయిద్య సంగీతం అంటారు. రెండు ఉపయోగించి వెలువడి వచ్చే శబ్దాన్ని ఏమంటారంటే వాయిద్య సంగీతం అంటారు. అర్థమైంది నేను చెప్పింది? గాత్ర సంగీతం అంటే సరిగమ పదనిసలు దేని ద్వారా వస్తాయి? స్వరపేటిక ద్వారా వస్తాయి. వాయిద్య సంగీతం అంటే స్వరపేటికని ప్లస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని రెండింటినీ కలిపి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది లిరిక్స్ అంటారు. లిరిక్స్ అంటే ఏంటి? పాట. ట్యూన్ అంటే ఏంటి? రాగం. ఈ పాట పాడుతున్నప్పుడు ఏం పెడుతున్నారు? ట్యూన్ పెడుతున్నారు. అంటే ట్యూను పాట రెండు కలిపి ఏంటంటే వాయిద్య సంగీతం. రెండు కలిపి ఈనాడు సమాజంలో పాటలు ఎక్కువగా పాడుతున్నారు. ఎందుకంటే ఈ నాలుగు ద్వారా పాట పాడేదాన్ని హైలైట్ చేయడం కొరకు ఏం చేస్తున్నారు? వాయిద్య సంగీతాన్ని కలుపుతున్నారు. దీన్ని ఏమంటారంటే వాయిద్య సంగీతం అంటారు. దీన్ని ఏమంటారు? గాత్ర సంగీతం అంటారు. దీని ఏమంటారు? వాయిద్య సంగీతం అంటారు. కాబట్టి తెలుగు భాషలో ఏమని ఉంది అక్కడ చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ, అంటే తెలుగులో ఉన్న చోట సంగీతం అంటే అర్థం ఏంటి? మనం దేని పెట్టాలి ఇప్పుడు? సంగీతం అంటే ఏంటంటే గాత్ర సంగీతాన్ని గురించి చెప్తాడు. దేని గురించి చెప్పట్లేదు? వాయిద్య సంగీతాన్ని గురించి అక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే ఇది గాత్ర సంగీతం గురించి చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ సంగీతం అనే పదానికి మీకు మరొక ఆధారం ఒకటి ఇస్తాను. ఏంటంటే ఈ సంగీతం అంటే ఇంగ్లీష్లో ఏంటి? మ్యూజిక్ అని. ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ తీద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. స్పీకింగ్ టు యువర్ సెల్వ్స్ ఇన్ స్లామ్స్ అండ్ హిమ్స్ అన్నాడు కానీ మ్యూజిక్ అనలేదండి. ఏ పదం వాడాడు? HYNMS, హిమ్స్. నెక్స్ట్ హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్, సింగింగ్ అండ్ మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ టు ద లార్డ్. ప్రభువుని గురించి ఎక్కడ పాడాలి? హృదయంలో పాడాలి. నువ్వేం చేయాలంటే ఏం పాడాలంటే స్పిరిచువల్ సాంగ్స్ అంటే ఆత్మసమైన పాటలు. మరియు ఏ పాటలు అన్నాడు? హిమ్స్ అన్నాడు. హిమ్స్ అంటే అర్థం ఏంటి? కీర్తనలు. అంతే తప్పించి ఏమనలేదు, మ్యూజిక్ అనలేదు, వాయిద్య సంగీతం అని అక్కడ ఇంగ్లీష్లో కూడా తర్జుమా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంగ్లీష్ కంటే ముందు మన బైబిల్ ఏ భాషలో రాయబడింది? పాత నిబంధన అయితే హెబ్రీ భాష, క్రొత్త నిబంధన అయితే గ్రీక్ భాష. అక్కడ కూడా వెళ్దాం. ఇంకో వచనం కూడా చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns. అంటే సామ్స్ అండ్ హిమ్స్ అన్నాడు కానీ హిమ్స్ అంటే ఏంటంటే HYNMS. హిమ్స్ అన్నాడు కానీ ఏమంటలేదంటే మ్యూజిక్ అని అనట్లేదండి. ఎక్కడ? సంగీతం అనే పదం చోట. నెక్స్ట్ కంటిన్యూషన్. సామ్స్ అండ్ హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్ సింగింగ్ విత్ గ్రేస్ ఇన్ యువర్ హార్ట్స్ టు ద లార్డ్. అంటే ప్రభువుని గురించి మీ హృదయంలో పాడేటప్పుడు ఏం పాడాలి? కీర్తనలు పాడాలి. నెక్స్ట్ ఏం పాడాలి? ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి. కానీ మ్యూజికల్తో కలిపి పాడమని అక్కడ ఏం లేదు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కూడా లేదు. మూల భాషలోకి వెళ్ళిపోదాం. ఇంగ్లీష్ కంటే ముందు మన భాష ఏ భాష? బైబిల్ హెబ్రీ భాష, గ్రీక్ భాష. ఆ భాషలోకి వెళ్దాం ఒకసారి. మన హెబ్రీ బైబిల్లో చూసినా గ్రీక్ బైబిల్లో చూసినా ఇక్కడ వాడిన పదము ఏమని రాశాడనేది మనం ఖచ్చితంగా చూద్దాం. కీర్తనలు, అక్కడ ఏమన్నాడు? 2 పదాలు వాడుతున్నాడు. ఒకటి కీర్తనలు అని చెప్పేశాడు. కీర్తనలతోనూ అన్నాడు. కీర్తనలు అంటే ఏం రాశాడంటే ఇదేంటంటే గ్రీక్ లాంగ్వేజ్, గ్రీకు పదాలు ఇవన్నీ. గ్రీకు పదాలని ఈ వర్డ్తో రాశాడండి.
దీన్నే మనము ఇంగ్లీష్లో ఆలోచన చేస్తే, అంటే మనకి గ్రీకులోంచి ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్లో ఆలోచన చేస్తే ఈ పదం ఏముంటుందంటే స్లమాయిస్ అని ఉంటుంది. స్లమాయిస్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో మనకి స్లామ్స్ లేదా సామ్స్ అంటారు. ఇది ఈ పదం యొక్క అర్థాన్ని చెప్తుంది. రెండు ఇంగ్లీష్లో తర్జుమా చేయబడిందంటే PSALMS, పి సైలెంట్, స్లామ్స్ అంటారు. అంటే అవేంటో చెప్తున్నాడు. తెలుగులో అర్థం ఏంటంటే పాట లేదా కీర్తి లేదా లేఖనానుసారమైన పాటలు, లేఖనానుసారమైన పాటలు అని వాడతారు. గ్రీక్ బైబిల్లో చూస్తే మీకు ఇది కనపడుతుంది, ఈ వర్డ్ కనపడుతుంది. దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే స్లామ్ వాయిస్ అని. ఇంగ్లీష్లో అంటే స్లామ్స్ అన్నాడు, తెలుగులో అయితే పాట, కీర్తి లేదా అర్థం ఏంటంటే లేఖనానుసారమైన పాటలు. ఏ పదానికి అర్థం ఇది? కీర్తనలు అనే పదానికి అర్థం. అక్కడ ఏ కదా పదాలు వాడాడు? సంగీతములతోనూ కీర్తనలతోనూ అని మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ ఈ పదం యొక్క అర్థం ఇది కనపడుతుంది. రెండవది నెక్స్ట్ ఏం వాడాడు? సంగీతముతోనూ, సంగీతములతోనూ అనే దాన్ని గ్రీకులో ఎలా రాశాడంటే సంగీతం అనే పదానికి గ్రీక్ వర్డ్ ఇది రాశాడు. గ్రీక్ వర్డ్లో దీన్ని ఎలా పలకాలంటే హిమాయిస్, HNMIOS, ఇన్వాయిస్. స్లామాయిస్ అంటే కీర్తనలు, హిమోయిస్ అంటే సంగీతం. కాబట్టి సంగీతం గురించి మాట్లాడుతూ దీన్ని మనం ఎలా పలకాలంటే హిమ్స్, HYMNS, ఇంగ్లీష్లో హిమ్స్, గ్రీక్లో హిమ్నాయిస్ లేదా హిమ్నాయిస్ అన్నా సరే, ఇంగ్లీష్లో అయితే హిమ్స్ అన్నాడు. తెలుగులో అయితే ఆ సంగీతం అనే దానికి అర్థం ఏంటంటే శ్లోకము. శ్లోకాలు అంటారు తెలుసా మీకు? శ్లోకము అనే దానికి అర్థం తెలుగులో సంగీతం అని. శ్లోకము లేదా దీని ఏమంటారంటే పాట అంటారు. లేదా సంగీతం అంటే అర్థం ఏంటంటే స్తుతి చేయు పాటలు. అంటే పాటల ద్వారా ఏం చేయాలని తండ్రిని ప్రభువారిని ఏం చేయాలి? స్తుతించాలి. కాబట్టి సంగీతం అనే పదానికి శ్లోకము, పాట, స్తుతి చేయి పాటలు అని అర్థం వస్తాయి. కానీ ఏ అర్థం రాదు? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనే అర్థం రాదు. ఎందుకంటే గ్రీక్లో చూసినా అర్థం లేదు, ఇంగ్లీష్లో చూసినా అర్థం లేదు, తెలుగులో చూసినా అర్థం లేదు. తెలుగులో అంటే కనుక పర్టికులర్గా వాయిద్య సంగీతం అని కూడా లేదు అక్కడ. ఏ సంగీతం అది? గాత్ర సంగీతాన్ని గురించి చెప్తున్నాడు కానీ దేని గురించి చెప్పట్లేదు? వాయిద్య సంగీతానికి. ఎందుకంటే గ్రీకు భాష ఒప్పుకోవట్లేదు, ఇంగ్లీష్ ఒప్పుకోవట్లేదు, తెలుగు కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే కీర్తన ద్వారా దేవుడిని ఏం చేయాలి? కీర్తించాలి. సంగీతం ద్వారా ఏం చేయాలి? గాత్ర సంగీతం ద్వారా శ్లోకాలు అంటారు. దాన్ని మరొకటి ఏమంటారు అంటే పాటలు అంటారు, లేదా స్తుతి చేయు పాటలు అని అర్థం. నెక్స్ట్ ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన పాటలు. మరొక పదం అక్కడ చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మరొక పదం ఏం వాడాడంటే ఆత్మ సంబంధమైన పాటలు. ఏదో నామకార్థంగా తెలుగులో చదివేసి ఊహించేసుకునే కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన పాటలని గ్రీకులో ఏ వర్డ్ రాశాడంటే ఆత్మ సంబంధమైన పాటలకి దీన్నే వడాయిస్ అంటారు. ఈ ఒక అక్షరాలండి. మనకి ఇంగ్లీష్ అక్షరాలు ఎలా ఉన్నాయి? అలాంటి అక్షరాలు ఏంటంటే గ్రీక్ అక్షరాలు. దీన్ని ఏమన్నాడంటే వడాయిస్ అంటే ODAIS. దీన్ని ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఏం చెప్పాడంటే స్పిరిచువల్ సాంగ్స్. స్పిరిచువల్ సాంగ్స్ అంటే ఆత్మ సంబంధమైన పాటలు. స్పిరిచువల్ అంటే ఆత్మీయమైన పాటలు, ఆత్మ సంబంధమైన పాటలు. దీన్ని తెలుగులోకి వచ్చేటప్పటికి ఆత్మీయ గీతములు లేదా పద్యములు అనే పదాన్ని వాడారు. కాబట్టి కీర్తనలు చూసినా, సంగీతములు చూసినా, ఆత్మసమైన పాటలు చూసినా ఎక్కడా మనకేం కనపడలేదంటే వాయిద్యం అనే పదమే కనపడదు. కానీ మానవులు కేవలం తెలుగులో ఉన్నదాన్ని పట్టుకుని తెలుగులో కూడా అక్కడ కూడా గాత్ర సంగీతం గురించి చెప్తున్న తప్పించి వాయిద్య సంగీతం గురించి చెప్పట్లేదు. కాబట్టి అది పర్టికులర్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియవలసిన విషయం అండి అది. కాబట్టి అదే చెప్తున్నాడు. చదువు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇలా మనం పరిశీలన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతం, కేవలం తెలుగు తర్జుమాలు అంటే బైబిల్లో కూడా చాలా తర్జుమా మిస్టేక్లు ఉన్నాయి. ఈ తర్జుమాలో సంగీతం అనే పదం పెట్టారు. అది యాక్చువల్గా ఏ పదం పెట్టాలి? గాత్ర సంగీతం అంటే ఏ ప్రాబ్లం లేకపోతుంది, ప్రపంచానికి ఏ ప్రాబ్లం లేకపోతుంది.
కానీ పైన తెలుగు పదాన్ని బట్టి, ఎందుకంటే అపోస్తులు కూడా అంటారు మీరు ఏం చేస్తున్నారంటే మీరు సంగతుల్ని పైనే చూస్తున్నారు. మనం కూడా తెలుగులో ఏం తర్జుమా ఉంది, ఇంగ్లీష్లో ఎలా ఉంది, ఎందుకంటే ఇంగ్లీష్లోంచి తెలుగులో తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్కి ముందు ఏ భాష ఉంది? గ్రీకు ఎబ్రి భాష. అంటే మనం ఏదైనా ఒక పదాన్ని పూర్తిగా డెప్త్గా ఆలోచన చేయాలంటే మొదటి పేజీ తీయండి. పరిశుద్ధ గ్రంథం మొదటి పేజీలో పాత నిబంధన గ్రంథం, పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నది. ఇది ఆదిమ ఎబ్రీ గ్రీకు భాషల్లో భాషాంతరము. అంటే మనకి ఏదైనా పదం యొక్క అర్థం తెలియాలంటే మూల భాషకి వెళ్ళాలి. మూల భాష రాకపోయింది అనుకోండి, సొంత కొట్టకూడదు, అది తప్పు. ఎందుకంటే బైబిల్లో పదాన్ని ఏ ఉద్దేశంతో రాశాడు? ఎందుకంటే రాసిన లేఖకుడు ఎవరు? పౌలు, అపోస్తలుడైన పౌలు ఏ ఉద్దేశంతో ఆ పదం రాశాడు, ఆ పదం యొక్క మూల భాష ఏం చెప్తుంది, ఇంగ్లీష్ ఏం చెప్తుంది, తెలుగు ఏం చెప్తుందని మనం పరిశీలన చేయలేదు. ఎందుకంటే సత్యం బహు దూరంగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అని చెప్పేశాడు. చదువు ఒకసారి మాట. చాలా మంది పైనే చూసేస్తారండి సంగతులు. అంటే పరిశీలన చేసేవారు కనపట్టలేదు, కానీ పైనే సంగతులు చూసేసి పైనే ఒక నిర్ణయాలకు వచ్చేస్తారు చాలా మంది. అది ఖచ్చితంగా తప్పు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? వివేచించుటకు పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయటకే సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకు భక్తిహీనత బుద్ధిహీనత విరతమని గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనసును నిలిపితివి అని చెప్పేశాడు. కాబట్టి సత్యమైనది దూరంగా ఉంటుంది, అది ఎలా ఉంటుంది? బహు లోతుగా ఉంటుంది అని చెప్పేసి. కానీ దాన్ని ఏం చేయాలని చెప్పాడు? పరిశీలన. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రీసెర్చ్. అంటే ఒక పదం కానీ బైబిల్లో ఏదైనా పదం రాయబడితే ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారో తెలియకుండా సంగీతం అని ఉంది కాబట్టి వాయిద్యాలు వాయించవచ్చు అంటే 100% బైబిల్ అంగీకరించదు. ఎందుకంటే అది వాయిద్య సంగీతం గురించి ఎక్కడా చెప్పట్లేదు. దేని గురించి చెప్తున్నాడు? గాత్ర సంగీతం గురించి చెప్తున్నాడు. ఎందుకంటే బైబిల్ ఎన్నో వచనాలు ఉన్నాయి మనకి. కానీ ఇలాగా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆలోచన చేయట్లేదండి. చూద్దాం కొన్ని వచనాలని. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి కనిపెట్టవల్లని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారు లోపలికి చెరసాలకు త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచు ఉండిరి అని చెప్పేసి. పాటలు పాడేటప్పుడు వాయిద్యం ఉంది, అక్కడ వాయిద్యం లేదు. ఏం పాడుతున్నారు? దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుతున్నారు. కానీ కీర్తనలు దేంతో కలిసి పాడట్లేదు? వాయిద్యంతో కలిసి పాడట్లేదు, నిర్జీవ వస్తువులతో కలిసి పాడట్లేదండి. ఎందుకంటే బైబిల్లో ఎక్కడా కూడా క్రొత్త నిబంధనలో నిర్జీవ వస్తువులతో కలిసి ఎవరో కూడా ఏం చేయలేదు, పాటలు పాడలేదు. చదువుదాం ఒకసారి. యేసుక్రీస్తు ఏమైనా పాడారా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. అంతటా వారు కీర్తన పాడి, కీర్తనతో అంటే గాతంతోనే పాడతారు తప్పించి వాయిద్యంలో పాడలేదు. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. కీర్తన పాడేటప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు, వాయిద్యం లేదు కదని ఉపయోగించలేదు వాళ్ళు. ఎందుకంటే క్రొత్త నిబంధన చట్టంలో వాయిద్యాలకి ఏం లేదంటే పరిమితి లేదు, ప్రవేశం లేదు, అసలు ప్రవేశమే లేదు. కాబట్టి పాటని తమ గాత్రం ద్వారా మాత్రమే పాడారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి నాలుక అన్నట్టు. నాలుగుతో కలిపి ఏం ఉపయోగించకూడదు? నువ్వు వాయిద్యాన్ని ఉపయోగించు. ఈనాడు ట్యూన్ లేకపోతే పాడలేరు, ఓన్లీ లిరిక్స్ని పాడలేరు చాలా మంది. ఎందుకంటే లిరిక్స్ని పాడటానికి అలవాటు చేసుకోవట్లేదు. కొత్తనైనా రాగాన్ని అపోజ్ ఏం చేస్తుందంటే డైవర్ట్ చేసేసి వాయిద్యంతో కలిపిన పాటల్లో నిర్జీవ వస్తువులు, ఆ వస్తువులో ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. దేవుడు ఏం సాటిస్ఫై అవుతున్నాడా? ఏ సాటిస్ఫై అవ్వట్లేదు. ఆ నిర్జీవ వస్తువులు ఉపయోగించి మన గాత్రాన్ని ఏం చేస్తారని చాలా మంది పాడు చేసుకుంటున్నారు, దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు చాలా మంది. ఎందుకంటే ఎవరో కూడా పాడినట్టు ఆధారాలు లేవు మనకి. రోమపత్రిక 15వ అధ్యాయం
రోమపత్రిక 15వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయము 9వ వచనం. అన్ని జనులలో నేను నిన్ను స్తుతింతును. స్తుతి అంటే ఏంటిది అర్థం ఇందాక చూసాం మనం. స్తుతి అంటే ఏంటి, దేనికి సంబంధించింది? సంగీతానికి సంబంధించి. స్తుతింతును నీ నామ సంకీర్తన చేయుదును అని చెప్పేశాడు. అంటే ఎక్కడ కూడా ఆదిమ అపోస్తులు ఎక్కడా కూడా మనకి వాయిద్యాలు వాయించినట్టు ఎక్కడా కూడా కనబట్టలేదు కొత్తలో. కానీ నాడు కేవలం సంగీతం అనే పదం పట్టుకుని సంగీతం అంటే ఏంటంటే మ్యూజిక్ అని అన్నారు. మ్యూజిక్ అని అంటే మరి ఇంగ్లీష్లో మ్యూజిక్ అనే పదమే కనబట్టలేదు. కనబడిందా మనకి? స్లామ్స్ అండ్ హిమ్స్ అని కనబడ్డారు. అక్కడ కూడా కొలసలు రాసిన పత్రికలో కూడా స్లామ్స్ అండ్ హిమ్స్ అన్నాడే కానీ ఎక్కడ కూడా వాయిద్య సంగీతం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఎక్కడ వాడలేదు. పాతంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ వాయిద్యాలు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని వాడచ్చు. కానీ క్రొత్త నిబంధనలో వాయిద్యాలు అనే పదమే, నేను ఇప్పుడు మొన్న చెప్పిన సబ్జెక్టులు ఏమనంటే క్రొత్త నిబంధనలో వాయిద్యాలు కాదు కానీ వాయిద్యం అనే పదమే కనపడుతుంది. వాయిద్యం అనే పదమే కనపడుతుంది. కాబట్టి ఈ వచనాలు మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ అని చెప్పేశాడు. కీర్తన, సంగీతం. ఎందుకంటే మనం పాటని ఎక్కడి నుంచి పాడమన్నాడు? కంటిన్యూషన్ చదివండి. కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరినొకడు ఏం చేయాలి? ప్రభువుని గురించి పాడుచు. ఎక్కడి నుంచి పాడాలి? హృదయంలో పాడాలని చెప్పేశాడు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం పాటలు పాడేటప్పుడు పుస్తకాల్లో చాలా మంది చూసి పాడుతున్నారు కదా. పుస్తకాల్లో కాదు, పాట పాడేటప్పుడు ఎక్కడి నుంచి పాడాలి? పుస్తకాల్లో చూసి పాడుతుంటే నీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంది? పుస్తకం మీద ఉంది. ఈ పాట ఎక్కడి నుంచి పాడాలి? హృదయంలోంచి పాడాలి. లేదా మైండ్లోంచి రావాలి. అంటే హృదయం అనేది అర్థం ఏంటంటే మైండ్. మన మైండ్లో నుంచి ఏం రావాలంటే పాట పాడాలి. అందుకనే హృదయంలోంచి ఏమన్నాడు? పాట మెలోడీ ఇన్ యువర్ హార్ట్. నీ హార్ట్లోంచి, హృదయంలోంచి, నీ మైండ్లోంచి ఏం చేయాలంటే పాట రావాలి తప్పించి పుస్తకాలను చూసి పాడుతుంటే చాలా మంది దిక్కులు చూసే వాళ్ళు ఉంటారు. ఏదో పాడదాం కదా, ఎక్కువ చరణాలు కదా, అలసిపోతున్నామని గాత్రాన్ని ఆపేసే వాళ్ళు ఉంటారు. అలా కాదు, దేవునికి పాడేవాళ్ళు ఎవరు కావాలంటే హృదయంలోంచి, హార్ట్లోంచి పాడేవాళ్ళు కావాలి. కానీ కేవలం నామకార్థంగా పెదవులతో పాడేవారు దేవునికి అవసరం లేదు. చెప్పేవాడుగా పెదవులతో పాడేవాడిని ఏమన్నాడు దేవుడు? వ్యభిచారులు అన్నాడు, వేషధారులు అన్నాడు. పెదవులతో పాడేవాడిని దేవుడు అంగీకరించడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో, అంటే పాట పాడవలసింది పెదవులతో కాదు, దేంతో పాడాలి? హృదయంలో నుంచి, లోపల నుంచి రావాలి. ఇన్ ద హార్ట్ అన్నాడు. ఇది మైండ్ అంటే హార్ట్లోంచి మనం పాడాలి, హృదయంలోంచి రావాలి పాట. అంటే దేవునికి హృదయంలోంచి పాడే పాటలే కావాలి తప్పించి నామకార్థంగా పాడే పాటలను దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే అక్కడ చెప్పేశాడు, చదవండి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము నాకు హృదయమేమో అంధకారము, హృదయమేమో మోసము. హృదయం అంతా చెడిపోతుంటే ఈ చెడిపోయిన హృదయాన్ని పట్టుకొచ్చేసి కేవలం నామకార్థంగా నువ్వు పాటలు పాడితే దేవుడు అంగీకరించడు. ఎలా రావాలి పాట? హృదయంలోంచి రావాలి. హృదయంలోంచి వచ్చిన పాటను మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. కానీ కేవలం నామకార్థంగా పాడే పాటలు దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు అనే పాట పాడుతున్నామంటే నిజంగా ప్రపంచాన్ని చూసినప్పుడు నిజంగా స్తుతులు చెల్లించాలంటే లెక్కలేనని చెయ్యాలని హృదయంలో వచ్చింది. కానీ ఏదో రాశారని కానీ, ఎవరో రచించారని కానీ, ఏదో రాశారని కానీ మనం పాడకూడదు. ఎందుకంటే హృదయంలోంచి గానం రావాలి. చదువు ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎందుకంటే హృదయంలో పాట లేకపోతే రాదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ ఆత్మసమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు లేదా కీర్తించుచు అన్నాడు అక్కడ. అంటే పాట హృదయంలోంచి రావాలి. హృదయంలోంచి రాకుండా కేవలం పెదవులతో వస్తే కనుక ఖచ్చితంగా దేవుడు ఏం చేయడు? అంగీకరించడండి.
ఈనాడు చాలా మంది పాటలు పాడుతున్నారు. అయితే వాళ్ళు ఈ పాటలు పుస్తకాలకు పరిమితం అయిపోతున్నాయి, ఏదో మనుషులు చూస్తున్నారని పరిమితం అయిపోతున్నాయి, కానీ దేంట్లోంచి రావట్లేదంటే హృదయంలోంచి రావట్లేదు. ఎందుకంటే హృదయంలో ఏముండాలి? పాట ఉండాలి. ప్రభువుని గురించి మనం ఏం చేయాలి? చూడకుండా పాట పాడాలి. గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా మన పాటలు పుస్తకాల్లో కాదు, కానీ ఆ పాట మనకు నిజంగా వచ్చేసి ఉంటే కనుక ఎక్కడి నుంచి వస్తుంది? మన మైండ్లోంచి వస్తుంది పాట. ఎందుకంటే ఆల్రెడీ మనం దాన్ని ఏం చేసుకున్నాం? ఆ పాటను స్టోర్ చేసుకున్నాం. కాబట్టి హృదయంలోంచి పాట పాడాలి. కేవలం నామకార్థంగా పాటలు పాడతారు చాలా మంది. అది 100% తప్పు. ఎందుకంటే మన నోరు దేన్ని బట్టి మాట్లాడుతుంది? లోక సువార్త 6:45 హృదయం నిండిన దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడును అని చెప్పేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రదర్ పాట పాడనంటే చాలా మంది నెత్తుకుంటారు తెలుసా? ఏ పాట పాడదాము, ఈరోజు ఏ పాట పాడదాం ఎత్తుకుంటారు. అది కాదు పాట పాడదాం. అది అసలు వాళ్ళు పాట పాడడానికి అర్హులు కాదు. ఎందుకంటే హృదయము నిండినది అన్నట్టు చూడండి. అక్కడ హృదయము నిండిన దాన్ని బట్టే ఒకడు నోరు మాట్లాడును. ఎవరైనా నీ నాలుగు ఉపయోగించాలంటే కనుక హృదయం నిండాలి. హృదయం దేనితో నిండాలి? కీర్తనలతో నిండాలి, ఆత్మ సంబంధమైన పాటలతో నిండాలి, పద్యములతో నిండాలి. ఇంకేమన్నాడు? లేదా పాటలతో అన్నాడు, బుద్ధి చెప్పాలన్నాడు. ఇవన్నీ నీ హృదయంలో ఉంటేనే హృదయంలో నుంచి పాట పాడతావు. కానీ ఈనాడు ఎవరు పాడే పాటలను దేవుడు యాక్సెప్ట్ చేయడు, లోకం యాక్సెప్ట్ చేస్తుంది. అది స్టేటస్లుగా పెట్టుకుంటారు. లోకం ఏం చేస్తుందంటే బాగా పాడారని చెప్తారు, కానీ ఇదిగో మీరు ఎలా పాడుతున్నారంటే పెదవులతో పాడుతున్నారు, కానీ హృదయము నాకు దూరం. ఎందుకంటే హృదయము నందు నిండి ఉన్న దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడును అని చెప్పేశాడు. ఎందుకంటే దేవుడు హృదయంలోంచి వచ్చిన గానాన్ని ఏం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడు. కానీ నిర్జీవ వస్తువుల్లోంచి వచ్చిన సితార కానీ సానిక్ కానీ ఏదైనా సరే దేవుడు దాంట్లోంచి వచ్చే సంగీతాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ చేస్తాడని అనుకుందాం. మనం అదే వచ్చి నుంచి చదివి యాక్సెప్ట్ చేస్తాడు అనుకుందాం. కూసేపు చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ హెచ్చరించుచు. అక్కడ వచ్చినది మనం గాత్ర సంగీతానికి అప్లై చేద్దాం, 2 వాయిద్య సంగీతానికి అప్లై చేద్దాం. ఏ వచనాల్ని? ఎఫెసీ పత్రిక 5:19ని, కొలసలు రాసిన పత్రిక 3:16ని మనము గాత్ర సంగతిని వర్తిద్దాం. 100% దేనికి న్యాయం అవుతుందో చూద్దాం. 2 వాయిద్య సంగీతానికి అప్లై చేద్దాం. ఈ రెండింటికి అప్లై చేస్తే వాయిద్య సంగీతం మనకేంటి? స్వరపేటిక ప్లస్ నిర్జీవ వస్తువు. ఇక్కడేంటి? కేవలము స్వరపేటిక మాత్రమే. చదవండి అప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన, అంటే పాటలు ఏ పాటలు పాడాలి? ఆత్మ సంబంధమైన, అంటే లేఖనానుసారమైన, అంటే బైబిల్లో ఉన్న వచనాలను బట్టే పాటలు పాడాలి. బైబిల్లో ఉన్న లేఖనాలు బట్టే ఆత్మ సంబంధం. పాటలు ఎలా ఉండాలి? స్పిరిచువల్గా ఉండాలి. స్పిరిచువల్ అంటే ఏంటి? ఆత్మీయమైనది. మరి వాయిద్యం ఏంటిది? వాయిద్యం ఏంటిది? భౌతికమైంది. భౌతికమైనది ఏంటంటే ఏంటి? నిర్జీవ వస్తువు. అంటే కేవలము నిర్జీవం లేదు. దీంట్లో ఏమైనా ఉందా? మ్యూజిక్లో జీవం ఉందా? జీవం లేదు. మన వాయిసే వస్తుంది మ్యూజిక్. ఆత్మ సంబంధం అంటున్నాడు దేవుడు. వీళ్ళు ఏం చేస్తున్నాడు? శరీర సంబంధమైన వాద్యాలు పట్టుకొచ్చి పాటలు పాడేస్తున్నారు. ఏదైనా యాప్టబుల్ అవుతుందా వచనానికి? ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన అన్నాడు. మరి నిర్జీవ వస్తువులు పట్టుకొచ్చేస్తే నిర్జీవ వస్తువులకి ఆత్మ సంబంధం వాటికి ఏం లేదు, అసలు వ్యత్యాసం లేదు. ఎందుకంటే అది శరీర సంబంధమైన నిర్జీవ వస్తువు, ఇది ఆత్మ సంబంధం. నెక్స్ట్ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు. ఏమన్నాడు నెక్స్ట్? హెచ్చరిక అన్నట్టు ఉండాలి. ఏం కలగాలి? హెచ్చరిక. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక ట్యూన్ పెట్టి, లోకంలో ఉన్నారు కదా చాలా మంది ట్యూన్ కట్టేవారు. చాలా మంది వాయిద్యాలు వాయించకుండా ముందే ట్యూన్ను ప్లే చేసుకుని ఆ ట్యూన్ని పాటలు పెట్టి పాడుతున్నారు చాలా మంది. ఇప్పుడు ట్యూన్ ప్లస్ లిరిక్స్ 2 కలిపి పాడుతుంటే కనుక ఎవరికైనా హెచ్చరిక కలుగుతుందా? ట్యూన్ ప్లస్ అంటే మన గాత్రము ప్లస్ వాయిద్యము ద్వారా ఎవరికైనా హెచ్చరిక కలుగుతుందా? ఎవరికి కలగదు. ఎందుకంటే ఇతని మైండ్ అంతా, అంటే వాయిద్యము ప్లస్ స్వరపేటిగా 2 ఉపయోగించేవారు మైండ్ అంతా దేని మీద ఉంటుంది? వాయిద్యాలు ప్లే చేసే కీబోర్డ్ మీద ఉంటుంది తప్పించి దేవుని గురించి పాడుతున్నాననే ఉద్దేశంలో ఉండదు. ఎందుకంటే మీరు ప్రభువుని గురించి పాడాలన్నాడు. ప్రభువుని గురించి పాడాలన్నప్పుడు ఈ ఫోకస్ అంతా ట్యూన్ మీద ఉంటుంది. ఎందుకు? చరణం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మనం ఆపాలి, ఆ మ్యూజిక్ కొట్టాలి. పల్లవం అయిపోయిన తర్వాత మనం ఆపాలి, ఆ మ్యూజిక్ కొట్టాలి. మన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుంది? మ్యూజిక్ మీద ఉంటుంది. కానీ అసలు మనం పాడే పాట ఏం పాడుతున్నా కూడా తెలియదు మనకి.
పాడే పాట ఎంచుకుంటున్నామో బాగా పాడాలని ఎంచుకున్నాం తప్పించి ఆ పాట ద్వారా, నువ్వు పాడే పాట ద్వారా దేవునికి ఏం కలగాలంటే, వినేవాడు కూడా ఏం కలగాలంట? హెచ్చరిక. అయ్యో బాబు, నేను ఇది చూసి ఏం చేసుకోవాలంటే మార్చుకోవాలి, పాటని విని మార్చుకోవాలనేలా ఉండాలి. ఎక్కడైనా ఉంటుందా? మనం ఓ పాట పాడతాం, ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబం అంటే ఉంటే చల్లగానైనా ఉండు వెచ్చగానైనా, ఈ చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు అని వాయిద్యంతో కాకుండా కేవలం నాలుక ద్వారా పాడుతుంటే అప్పుడు వినేవాడికి ఏం కలుగుతుంది? ఓహో, నేను ఈ రెండు స్థితుల్లో ఉన్నానేమో, ఇలా ఉండకూడదని తన గ్రంథంలో ఉన్న లేఖనాల్ని పాట ద్వారా పాడుతున్నారు కాబట్టి ఆ పాటిని మార్చుకోవాలి. హెచ్చరిక అంటే అర్థం ఏంటి? తప్పుని సరి చేసుకోవాలి. ఇప్పుడు నేను ఖండిస్తున్నప్పుడు పాట ఏం చేయాలి? హెచ్చరిక కలగాలి. నేను గద్దించాలి, నీ తప్పుని ఏం చేయాలంటే దిద్దాలి. ఎక్కడైనా పాటలు అలాంటి దిద్దే పాటలు, మార్చే పాటలు లేవు. ఏమున్నాయి? మ్యూజిక్ని చూస్తారు చాలామంది. ఇది ఏం పాట అంటే నోట్లో మ్యూజిక్ని ప్లే చేస్తారు చాలామంది. అంటే ఆ మ్యూజిక్ని బట్టి పాట ఏంటి గుర్తులేదు ఎందుకే, ఆయన బాగా పాడాడండి. ఏం పాడాడు? దాంట్లో ఉన్న లైన్లు కానీ, దాంట్లో ఉన్న వచనాలు కానీ, దాంట్లో ఉన్న లేఖనాలు కానీ ఏం దేని పట్టించుకుంటారు ఎక్కువ? మ్యూజిక్. అంటే తండ్రి అయిన దేవుడు మనుషుల్ని ఒక విధంలో పాడమంటే సాతాను ఏం చేసిందంటే మ్యూజిక్ వైపు తిప్పేసింది ప్రపంచాన్ని. మ్యూజిక్ లేనిదే ఏ ఒక్కరు కూడా మైక్ పట్టుకుని పాడలేని పరిస్థితి అయిపోయింది నాడు సమాజం. అంటే ఒకటి జరగవలసిన దాన్ని జరగకూడని దాటిని సమాజంలో జరిగిస్తూ చేస్తుంది ఎవరంటే అపవాది. ఎందుకంటే దాని ద్వారా ఏం కలగదు? హెచ్చరిక కలగదు. నెక్స్ట్ అదే వచ్చింది, ప్రభువును గూర్చి వాడుచు ఏం చేయాలంట? కీర్తించాలంటే. ఎక్కడ కీర్తిస్తామండి మనం? కీర్తి అంటే అర్థం ఏంటి? దేవుడు చేసిన మేలులు కానీ, దేవుడు చేసిన నీ పట్ల చేసిన కార్యక్రమాలు కానీ, దేవుడు నిన్ను కాపుదలు చేస్తున్న విధానాన్ని కానీ మనం ఏం చేస్తాం? ఇదిగో పలానా వ్యక్తి ఇలా చేసిన మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తిని కీర్తిస్తాం. మరి దేవుడిని కీర్తించాలంటే ఆయన మనకు చేసిందన్నీ గుర్తు చేసుకుని ఆ దాన్ని బట్టి మనం కీర్తించాలి. ఇప్పుడు ఇదంతా ఎవరు తీసుకెళ్ళిపోతున్నారంటే అపవాదికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇదేం రావట్లేదంటే కీర్తి లేదండి దేవునికి. దేని ద్వారా? పాటల ద్వారా. అంటే ఒకటి ఆత్మ సంబంధంగా లేదు, రెండు హెచ్చరిక కలగట్లేదు, మూడు కీర్తి జరగట్లేదు. ఇంకా శుభ్రంగా ఎప్పుడు ఆపుతాడని చూస్తాడు మ్యూజిక్ వాడు, ఈవిడ ఎప్పుడు ఆపుతాడని చూస్తుంది ఎవరంటే పాడే వ్యక్తి. అంతే తప్పించి హృదయంలోంచి పాడాలనే ఉద్దేశం ఎవరికే లేదు. నాలుగోది ఎక్కడి నుంచి పాడాలంటే హృదయంలోంచి. అంటే పాట పాడేవాడు కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడి నుంచి రావాలి? హృదయంలోంచి రావాలి, కానీ ఈ నిర్జీవ వస్తువుల ద్వారా రాకూడదు. కాబట్టి దీనికి ఎక్కడ కంపేర్ చేసుకున్నా అసలు ఇది గాత్ర సంగీతమే అనిపిస్తుంది తప్పించి 100% ఏ సంగీతం కాదు, వాయిద్య సంగీతము కానే కాదు. వాయిద్య సంగీతం చూద్దాం ఒకసారి. కొలసలు రాసిన పత్రిక వెళ్దాం. ఇప్పుడు కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలు. ఇక్కడ కూడా ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన పద్యాలు. అంటే బైబిల్లో పారాగ్రాఫ్లు మన పాటల కింద కట్టాలంటే అది ఆత్మ సంబంధంగా ఉండాలి. ఆత్మ సంబంధంతో దేని కలపకూడదు? నువ్వు నిర్జీవ వస్తువుని కలపకూడదు. ఎందుకంటే భౌతికమైనది వేరు, ఆత్మ సంబంధం వేరు. వీళ్ళు ఏం చేస్తారు? ఆత్మ సంబంధమైన పాటలు వచ్చి భౌతికమైన నిర్జీవ వస్తువులు వాడి పాడుతున్నారు. ఇక్కడ కూడా పర్టికులర్గా చెప్తున్నాడు ఆత్మ సంబంధమైన పద్యాలు ఉపయోగించాలని. రెండు, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు ఏం చేయాలంట? ఒకరినొకడు బోధ అంటే డాక్ట్రిన్ అనేది జరగాలి. దేని ద్వారా? పాట ద్వారా. నువ్వు సరైన బోధలో లేవు అని కూడా పాట ద్వారా తెలియాలి. నువ్వు సరైన బోధ వింటలేదు, సరైన సంఘంలో లేవు అని లేఖనాలతో కట్టిన పాటలు పాడతా ఏం జరగాలి? బోధ జరగాలి. గంట ప్రసంగం చేస్తే ఏం జరుగుతుంది? బోధ జరుగుతుంది. కానీ ఒక 5 నిమిషాల పాట ద్వారా కానీ 2 నిమిషాల పాట ద్వారా కానీ ఏం జరగాలి? బోధ జరగాలి. ఎవరికైనా బోధ జరుగుతుందా? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కలిపి స్వరమండలాన్ని కలిపి 2 కలిపి పాడితే ఎవరికైనా బోధ జరుగుతుందా? ఎవరైనా ఇదిగో పలానా సహోదరుడు వచ్చి పాట పాడాడు, నేను ఈరోజు మార్చుకున్నానని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు. బోధ జరగట్లేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే డాక్ట్రిన్, నువ్వు సంఘం సరైనది కాదు, నువ్వు పాడే విధానం కరెక్ట్ కాదు, అసలు నువ్వు పై పెదవులతో పాడుతున్నావు కానీ హృదయంతో పాడట్లేదు అనే దాన్ని బోధ కలగాలని ఖచ్చితంగా. ఎందుకంటే
పేరుకే క్రైస్తవులారు. ఏం కలుగుతుంది? బోధ కలుగుతుంది. ఏం ఏం కలగట్లేదు, అది బుద్ధి కలుగుతుంది, బోధ కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే నామకార్థంగా పేరు పెట్టుకున్నారు. నామకార్థ బోధకులారా, నామకార్థ క్రైస్తవులారా అంటే ఏమర్థమవుతుంది? వీళ్ళు నామకార్థులని అర్థమవుతుంది, కానీ వీళ్ళు నిజమైన విశ్వాసులని అర్థం కాదు. దేని ద్వారా? ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఏ సౌండ్ లేని డిస్టర్బెన్స్ లేవాలా నా మాట మీకు క్లియర్గా వినపడుతుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతుంటే నా మాట మీద ఉండదు, కానీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకునే స్పీకర్లు కూడా ఉన్నారు ఈనాడు. అలాంటి ప్రసంగాలు కూడా మనం వినకూడదు. 3 బుద్ధి అన్నాడండి. బుద్ధి అంటే ఎవరికి బుద్ధి? బుద్ధి ఎవరు చెప్పాలి? తప్పు చేసినవాడు చెప్పాలి. అంటే బుద్ధి ఎవరు చెప్తామంటే తప్పు చేసిన వాడు చెప్తాం. అలాగే ఎవరైతే తప్పులు చేస్తున్నారో మనం పాడే పాట విని ఏం చేయాలి? ఆ తప్పుల్ని సరి చేసుకోవాలి, ఆ లోపాలను ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. కాబట్టి ఒకడికొకడికి బోధకరాలని పాటలు పాడమన్నాడు తప్పించి నీవు అమ్మ ఈ అమ్మాయిది బాగా ఉంటుందమ్మా, గాత్రం సూపర్ ఉంటుంది, ఈ అబ్బాయి చాలా బాగా పాడతాడు అని మెప్పు కొరకు కాదు. దేని కొరకు? దేవుని కీర్తించడానికి, ఆత్మసమైన పద్యాలు పాడడానికి, కీర్తనలు పాడడానికి బోధ జరగాలి, బుద్ధి జరగాలి. ఎవరైనా లిరిక్స్ని కానీ వాయిద్యాన్ని కానీ ఉపయోగించి పాడుతుంటే ఎక్కడైనా బోధ జరుగుతుందా? ఇక్కడ కళ్యాణం కమనీయం అంటున్నారు, ఇక్కడ బాగానే పాడుతున్నారు, కానీ వెనకాల మ్యూజిక్ ప్లే చేయడం ద్వారా అక్కడ దేని గురించి పాడుతున్నారో పాట అక్కడ ఏమీ చెప్పడానికి లేదు. కాబట్టి ఈ మధ్యలో మీరు ఏం పాడేయాలి? పాట పాడి అంటే టైం పాస్ కొరకు పాడేస్తున్నారు తప్పించి దాని యొక్క అర్థాన్ని సమాజంలోకి తీసుకెళ్ళట్లేదు. అందుకని ఒకనొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితంగా మీ హృదయంలో, ఇక్కడ కూడా చెప్పేసాడు ఏమని? హృదయంలోంచి పాడాలి. హృదయానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సంబంధం లేదు, బోధకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సంబంధం లేదు, బుద్ధికి బుద్ధి శుభ్రంగా డబడబ బోధ చేయడం అనుకోండి, ఏమైనా బుద్ధి కలుగుతుంది మనకి? ఏం లేదు. అంటే నిర్జీవ వస్తువుల ద్వారా ఏం కలగదు? హెచ్చరిక కలగదు, బుద్ధి కలగదు, బోధ కలగదు. మరి ప్రాముఖ్యంగా పాడే మనము ఆత్మ సంబంధంగా పాడాలి. అంటే నిర్జీవ వస్తువుల ద్వారా హెచ్చరిక జరగట్లేదు, బుద్ధి జరగట్లేదు, బోధ జరగట్లేదు, ఆత్మ సంబంధంగా పాడలేకపోతాం. ఆ పాటలు ఏ పాటలు అవుతాయి? వ్యర్థమైన పాటలు అవుతాయి తప్పించి దేవునికి చేసే ఆరాధన కానీ, దేవుడు అంగీకరించే పాటలు కానీ అవ్వడానికి ఏ అవకాశం ఉండదండి. క్రొత్త నిబంధనలో ఎక్కడైనా పిల్లను గ్రోవులు వాడు కానీ, వాయిద్యాలు వాడు కానీ ఎక్కడైనా పాటలు పాడారా? ఒకసారి చూద్దాం. కొరింథీయుల మొదటి పత్రిక కింద చాలా వచనాలు చూసాం మనం. ఇంకో కొన్ని వచనం చూద్దాం. కొరింథీయుల మొదటి పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం. 14వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయుల మొదటి పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం. పిల్లను గ్రోవి గాని, వీణే గాని, నిర్జీవ వస్తువులు అండర్లైన్ చేసుకుని ఏంటిదంట? ఏ వస్తువులయ్యి? నిర్జీవ వస్తువులు, జీవం లేని వస్తువులు. పిల్లని గ్రోవ్ కానీ ఇప్పుడైతే లేటెస్ట్ ఏమొస్తున్నాయి? ఫ్యాడ్ అని, పియానో అని, గిటార్ అని, ఇవన్నీ ఏ వస్తువులు అంటే నిర్జీవ వస్తువులు. పిల్లని గ్రోవి కానీ, వీణి కానీ నిర్జీవ వస్తువులు. నాదం ఇచ్చినప్పుడు అంటే ఏంటి? మ్యూజిక్ ఇచ్చినప్పుడు, నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలగని చేయనడలా ఊదినదేమి మీటినదేమి అని ఎలాగో తెలియదు అని చెప్పేశాడు. ఎందుకు గురించి పాడుతున్నారు? ఎందుకోసం ప్లే చేస్తున్నారు వీళ్ళందరూ? అసలు ఊదింది ఏంటి, మీటింది ఏంటి అని ఎలాగో తెలియదు. ఇదిగోండి పలానా సుబ్బారావు గురించి పాట పాడమన్నారు అనుకోండి, ఆయన పాట పాడి వెళ్ళిపోతారు, కానీ ఏ పాట పాడడం అని అడిగితే పర్టికులర్ చాలా మంది చెప్పలేరు. ఎందుకంటే అసలు ఏం పాడాడు అంటే కంటే మ్యూజిక్ ఎక్కువ ఆయన చేస్తారు. ఇక్కడ ఏం అర్థం కావట్లేదు, ఏం పాడాడు. ప్రసంగం చెప్తున్న కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయితే ఏం చెప్పాడో అర్థమవుదు. పాట పాడేటప్పుడు మ్యూజిక్ వాడితే మీటింది ఏంటో తెలీదు. నెక్స్ట్ ఏమన్నాడు? ఊదినదేమి మీటిందేమి అని ఎలాగో తెలియను. అంటే నిజంగా పాడే పాట 100% వెళ్ళాల్సిన 100% వెళ్ళకుండా చేస్తుంది ఏంటంటే నిర్జీవ వస్తువు. అందుకని నిర్జీవ వస్తువులకి క్రొత్త నిబంధనలో వాడడానికి పర్మిషన్ లేదు. ఇది మనము పరిశీలన చేస్తే మాత్రం అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం. 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికిని, ఎవరు? దేవుడు. ఆయన అందరికిని జీవమును, ఊపిరిని, సమస్తమును కలగచేవాడు, దయచేవాడు కనుక మనుషుల్లో ఏదైనా కొదువినట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు. మనుషులు టపటో వాయిద్యం చేస్తారు. చాలా మంది ఏదో ఆరాధిస్తున్నారు, వాయిద్యాలతో దెబ్బతో వాయించేస్తే మనుషులు చేతులతో చేసేదాంట్లో, చేతులతో కదా పాడాల్సిన పాట. పాడితే ఎంత పాడతాం మనం? స్వరమండలంతో పాడతాం. వెళ్ళింది ఎంత పాడుతున్నారు? మ్యూజిక్ అంటే చేతులతో, మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు.
అనుకుంటున్నారు చాలా తప్పట్లు. నీ తప్పట్లు కానీ, నీ వాయిద్యాలు కానీ, నీ తాళాలు కానీ, నీ కంజర్లు కానీ దేవునికి ఎక్కడ వస్తుంది. ఎందుకంటే మనుషులు చేతులను ఉపయోగించి ఏం చేయకూడదు, ఆరాధన చేయకూడదు. దేన్ని ఉపయోగించేయాలి? హృదయాన్ని, గానాన్ని, స్వరమండలాన్ని, జపఫలాన్ని, నాలుకని అది సమర్పించాలి తప్పించి నువ్వు చేతులతో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నావు. భౌతికంగా దేవుణ్ణి ఏం చేయకూడదు, ఆరాధించకూడదు. అది ఆరాధించిన దేవుడు వ్యర్థమైన ఆరాధన. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఎప్పుడు కాదు, ఆదివారం ఒకటే కాదు, ఎప్పుడు ఎల్లప్పుడూ. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము అనగా ఆయన నామం ఒప్పుకొనొచ్చు, జిహ్వ ఫలము అర్పించదుము అని చెప్పి. అర్పించవలసిన వాయిద్యం కాదు, ఏ ఫలము? జిహ్వని ఏం చేయాలి? ఫలంగా అర్పించాలంటే. ఇది అర్పణ అంటే స్తుతి అనేది ఏంటిది? ఆత్మసమైన అర్పణలో ఒక అర్పణ. అర్పణ ఎలా చేయాలి? జిహ్వని ఉపయోగించి, నాలుకను ఉపయోగించే, అంతే తప్పించి చేతులతో చేసేది కాదు, చేతులతో ప్లే చేసేది కాదండి. జిహ్వను మాత్రం ఉపయోగించి ఏం చేయాలి? అర్పణ అర్పించాలి. అర్పణ అంటే అర్థం ఏంటంటే స్తుతి యాగం అన్నట్టు. చూడండి, యాగం అంటే అర్థం ఏంటి? బలి. అక్కడ చెప్పారు చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతిని ఎలా చేయాలంట? యాగంగా. యాగం అంటే అర్థం ఏంటి? బలి. అంటే మన పాట పాడేది ఎలా ఉండాలి? బలిలా అర్పించబడాలి. ఇది ఎలా జరుగుతుంది? ఆత్మ సంబంధం ప్రకారంగా జరిగే కార్యక్రమం. అంటే వాయిద్యాలతో చేస్తే ఆత్మ సంబంధంగా జరిగించలేము. మనం దేంతో జరిగిస్తున్నాం? శరీర సంబంధంగా జరిగిస్తున్నాం. కాబట్టి ఆత్మ సంబంధంగా జిహ్వ ఫలాన్ని సమర్పించాలి. మనం చదువు ఒకసారి ఇంకో వచనాన్ని. ఎలా ఆరాధించాలి మనం దేవుణ్ణి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా దేన్ని ఆస్పదం చేసుకోకూడదంట. అబ్బే, శరీర ప్రకారంగా చేయకపోతే ఆరాధన చేయరు చాలా మంది నాడు. శరీరమును ఆస్పదం అంటే శరీర సంబంధమైన కార్యక్రమాలు ఏమి ఉపయోగించకూడదు ఆరాధన. ఇవన్నీ శరీర సంబంధమైన. శరీరమును అంటే శరీరాన్ని మనం ఆస్పదం చేసుకుని చేయకూడదండి ఆరాధన. శరీరమును ఆస్పదం చేసుకొనక ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? దేవుణ్ణి ఆత్మతో. ఏ ఆత్మ అయినా? పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మతో ఏం చేయాలంట? ఆరాధించాలి అని చెప్పేశాడు. అంటే నీవు పరిశుద్ధ ఆత్మతో దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించాలి. నిర్జీవ వస్తువులు కానీ, వాయిద్యాలు కానీ ఎక్కడా కూడా వాడిన నీ ఆరాధన వ్యర్థమైన ఆరాధనే తప్పించి దేవుడు అంగీకరించే ఆరాధన కానే కాదు. కాబట్టి ఎవరు ఏం చెప్తే అది నమ్మేయకుండా బైబిల్లో ఏం చేయాలంటే ఒక పదం ఉంటే కనుక మూల భాషలో ఏం చెప్పాడు, ఇంగ్లీష్లో ఏం చెప్పాడు, తెలుగులో ఏం చెప్పాడు, ఏం చేయాలి? మనం పరిశీలన చేస్తే అసలైన అర్థం ఏంటో మనకి బయటపడిపోవాలి. పరిశీలన చేయకపోతే ఏమవుద్ది? ఏ మత బోధకుడు, కుల బోధకుడు ఏం చెప్తే వాయిద్యం అంటే వాయిద్యం తెచ్చేస్తారు, వాయిద్యం కాదంటే తేడా. అసలు ఆ పదం ఎందుకు చెప్పాడు, ఎందుకు రాశాడు, ఏ ఉద్దేశంలో రాశాడని ఎవ్వరూ కూడా పరిశీలన చేసేవారు ఈనాడు కనబడట్లే. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. బుద్ధిహీనులు అర్పించు. బుద్ధిహీనులు అర్పిస్తున్నారంటే అర్పణ వాళ్ళు కూడా పాటలు పాడతారు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించుట కంటే సమీపించి ఆలకించడని గానం ఎన్నో నాకు ఇష్టం. సమీపించి ఆలకించడం చేస్తాము. వారు తెలియకయే ఏం చేస్తారంట? దుర్మార్గపు పనులు చేయరు. అయితే నువ్వెలా ఉండాలి? మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనని, వాళ్ళు ఊగిపోతున్నారని నువ్వు ఊగిపోవడం, వాళ్ళు పడిపోతున్నారు నువ్వు పడిపోవడం, వాళ్ళు తప్పకుండా వాయిన్ చేస్తున్నారని నువ్వు వాయిన్ చేయడము. దయచేసి మనం ఎక్కడైనా పాట పాడేటప్పుడు ఎక్కడైనా అవకాశం ఇచ్చినా, అది మతశాఖలైనా లోకస్లైనా ఎవరైనా పాట పాడే అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ వాయిద్య వాళ్ళు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా నేను పాడేటప్పుడు ఆపిడని చెప్పను. ఎందుకంటే దాంతో నువ్వు పాడుతూ ఆ రోజు దేవుడు యాక్సెప్ట్ చేయడు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించడం అంటే స్తుతియాగం అనేది ఏంటిది? ఒక బలి. అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని చెప్పేసి. ఎందుకంటే నీవు 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా అందరూ చేసేటట్టుగా చేయకూడదు. అనాలోచనగా పాటలు పాడుతున్నారు చాలా మంది. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని ఏం చేయాలి? కాచుకో. ఆయన అది వర్షం నాపే అన్నారు.
నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు నోరు ఉందని, ఇష్టం వచ్చినట్టు పాటలు పాడకూడదు నోరు ఉందని. నోరుని అదుపు చేసుకుని ఎలా పాడాలో అలా పాడలేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండవలను అని చెప్పేసి. ఎవరు ఎలా పడితే అలా పాడేస్తే మనం ఎలా పడితే అలా పాడేయకూడదు. నిర్జీవ వస్తువులతో కూడిన పాటల్ని అసలు మనం వినకూడదు. ఎందుకంటే అది దేవునికి అంగీకారము కాదు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 కానీ, కొలసీయులకు రాసిన పత్రిక 3:16 కానీ సంగీతం అనగా ఏ సంగీతం కాదు, వాయిద్య సంగీతము కానే కాదు. అది స్వరపేటుతో వచ్చే సంగీతమే తప్పించి, గాత్ర సంగీతమే తప్పించి ఏ సంగీతం కాదు, వాయిద్య సంగీతము కానే కాదు. పాత్రలో అయితే వాయిద్యాలు పర్మిషన్ ఉంది, కానీ క్రొత్తలో వాయిద్యాలకు ఏం లేదు, పర్మిషన్ లేదు. పాత్రలో వాడమన్న దేవుడే, పాత్రలో వాయిద్యాలు చూసాం మనం ఏమి కొంతకాలానికి ప్లే చేయమన్న దేవుడే. అది ఎవరి నిర్ణయము? దేవుడి నిర్ణయం కదా. ఎవరి నిర్ణయము? దావీదు నాతాను చేయించిన నిర్ణయం చొప్పున. అది తప్పించి దేవుడు ఎక్కడ కూడా వాయిద్యాలు వాయించమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి వాళ్ళ నిర్ణయం చొప్పున దేవుడు యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన దేవుడు ఆమోస్ గ్రంథానికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? నీ సితార్ నాదం ఇక వినపడదు, అది ఇంకా అర్జెంట్గా ఏం చేయండి, మాన్పించదని చెప్పేశాడు. పాత్రలో కూడా మాన్పించేశాడు. క్రొత్తలో అయితే ఎక్కడా లేదు. ఈ రెండు పదాలు దేనికి సంబంధించినవి కాదు, వాయిద్యాలకి సంబంధించినవి కావు. ఈనాడు చాలా మంది దీన్ని ఏం చేసుకున్నారండి, సంగీతం అనే పదాన్ని పట్టుకుని అపార్థం చేసుకున్నారు. ఇంత లోతు వాళ్ళని చేస్తేనే కానీ ఇది ఏ సంగీతం అనే పర్టికులర్గా అర్థం. సప్తనిశలు తెలియని వాళ్ళు కూడా సంగీతం గురించి మాట్లాడుతుంది. ఇది ఆశ్చర్యపదం. కాబట్టి సప్త స్వరములు స్వరపేటి ద్వారా వస్తాయి, స్వరపేటిగా వాయిద్యం ద్వారా కూడా, రెండింటి ద్వారా కూడా సప్తనిశలు వస్తాయి. అందుకని లోపల ఉన్నవారు ఎప్పుడు కూడా సప్తనిశలు పలుకుతారు. ఏమని? సరిగమ పదనిశలు ఎందుకు పలుకుతారు? అది మ్యూజిక్లో ప్రారంభ దశ అది. కాబట్టి సంగీతం గురించి పూర్తిగా అవగాహన తెలియని వాళ్ళు కూడా సంగీతం అనే పదం పట్టుకుని వాయిద్యాలు అంటారు. ఇది 100% వాయిద్యాల సంగీతము కానే కాదు.